ఇజ్రాయెల్, ఇరాన్ పరస్పర దాడులతో దద్దరిల్లుతున్న పశ్చిమాసియా యుద్ధరంగంలోకి అమెరికా అడుగుపెట్టింది. ఇరాన్పై అగ్రరాజ్యం దాడితో యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చింది. ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్ పేరుతో అణుకేంద్రాలే లక్ష్యంగా శక్తివంతమైన B-2 బాంబర్లు, క్షిపణులతో విరుచుకుపడింది. ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ అణుకేంద్రాలపై ఆదివారం తెల్లవారుజామున అగ్రరాజ్యం దాడులు చేసింది. పర్వతాల అడుగున 90 మీటర్ల లోతున ఉన్న ఫోర్డో కేంద్రంపై B-2 బాంబర్లతో 14 బంకర్ బస్టర్ బాంబుల్ని వేసింది. 13,500 కేజీల ఈ GBU-57 బాంబులు పర్వతాల్లో అడుగుకు దూసుకెళ్లి పేలిపోయాయి. అమెరికా యుద్ధ విమానాలు ఇరాన్ గగనతలంలోకి ప్రవేశించి లక్ష్యాల్ని ఛేదించి క్షేమంగా తిరిగొచ్చాయి. ఇదే సమయంలో సబ్మెరీన్ల నుంచి 30 తోమహాక్ క్షిపణులతో మిగిలిన అణుకేంద్రాలపై విరుచుకుపడింది. ఫోర్డో అణుకేంద్రం ప్రవేశ మార్గం ధ్వంసమైనట్లు శాటిలైట్ చిత్రాల్లో స్పష్టంగా కనిపించింది. ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకుంది. అమెరికా కాంగ్రెస్ అనుమతి లేకుండానే ట్రంప్ ఇరాన్పై దాడికి దిగారు. అణుస్థావరాల్ని ధ్వంసం చేశామని, ఫోర్డో నాశనమైందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా బలగాలపై దాడులు చేస్తే మళ్లీ విరుచుకుపడతామని హెచ్చరించారు. శాంతి కావాలో, విషాదం కావాలో తేల్చుకోవాలని ఇరాన్కు హితవు పలికారు. A short time ago, the U.S. military carried out massive precision strikes on the three key nuclear facilities in the Iranian regime. Fordo. దాడుల అనంతరం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ట్రంప్ ఫోన్ చేశారు. మీ సాహసోపేత నిర్ణయం అద్భుతమని, చరిత్ర గతిని అమెరికా మార్చనుందని ట్రంప్ను నెతన్యాహు ప్రశంసలతో ముంచెత్తారు.